తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, తేజస్వి సూర్య తెలంగాణకు వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలపైన ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలంతా విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ అదేవిధంగా డీలిమిటేషన్ చర్చల నేపథ్యంలో పార్లమెంట్ లో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పొచ్చు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా బండి సంజయ్ అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దానికి ధీటుగా సమాధానాలు ఇచ్చారు. లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు చిచ్చురేపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను భారత్ పాక్ విభజనతో పోల్చడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీని విడగొట్టిన తీరు బ్రిటిష్ వారు దేశాన్ని విడగొట్టిన దానికంటే దారుణంగా ఉందంటూ తేజస్వి సూర్య విమర్శించారు. కాంగ్రెస్ చేసినటువంటి జాప్యం అదేవిధంగా తప్పుడు నిర్ణయాల వల్లే వందలాది మంది తెలంగాణ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకోవాల్సి వచ్చిందని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి డీలిమిటేషన్ మోడల్ జీడీపీ ఆధారిత సీట్ల కేటాయింపు రాజ్యాంగ విరుద్ధం, అది హాస్యాస్పదం అని కూడా ఆయన కొట్టిపారేశారు. సో తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలను తెలంగాణ అస్తిత్వానికి అవమానంగా పరిగణిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. వేం నరేందర్ రెడ్డి, కడియం కావ్య, డాక్టర్ మల్లు రవి, చామల్ కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా కూడా ఈ యొక్క ఆందోళనలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటును భారత్ పాక్ విభజనతో పోల్చినందుకు బీజేపీ క్షమాపణలు చెప్పాలి, తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరచొద్దు అంటూ ప్లకార్డులతో నిరసన కూడా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈరోజు స్పీకర్ ను కలిసి ఆ యొక్క తేజస్వి సూర్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి కూడా తొలగించాలి, తేజస్వి సూర్య సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీలు ఒక వినతి పత్రాన్ని కూడా స్పీకర్ కు అందజేయడం జరిగింది. అయితే దీనిపైన బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. 2009లో తెలంగాణ ఇస్తామని ప్రకటించి వెనక్కి తగ్గినప్పుడు జరిగిన బలిదానాలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలి. గతంలో రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలితన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీనే 1400 మంది సావుకు కారణమని కూడా ఆయన విమర్శించారు. కరీంనగర్ రణబేరిలో రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకున్న ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఆయన తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి అని ఆరోపిస్తూ ఒక్క ఓటు 2 రాష్ట్రాలనే నినాదంతో విభజనకు మొదటి నుంచి కూడా మద్దతు ఇచ్చింది బీజేపీయే. కాంగ్రెస్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే విభజనను అడ్డగోలుగా చేసిందని కూడా బండి సంజయ్ విమర్శించారు. అయితే క్రెడిట్ వార్ అంటే ముఖ్యంగా ఈ గొడవ వెనుక అసలు రాజకీయ కారణం ఏంటి అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా మహిళా ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ చూస్తుంటే డీలిమిటేషన్ అంశాన్ని అడ్డం పెట్టుకుని దక్షిణాది సెంటిమెంట్ ను అదేవిధంగా తెలంగాణ అస్తిత్వాన్ని రాజేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది అంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. డీలిమిటేషన్ జరిగితే తెలంగాణలో సీట్లు పెరుగుతాయి, కానీ ఆ ప్రక్రియను వ్యతిరేకించడం ద్వారా బీజేపీని తెలంగాణ వ్యతిరేకంగా ముద్ర వేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీన్ని తిప్పికొట్టడానికే తేజస్వి సూర్య అదేవిధంగా బండి సంజయ్ కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారంటూ పరిశీలకులు చెప్తున్నట్టనమాట. మొత్తానికైతే సుమిత్ర, ఏదైతే తెలంగాణలో అమరవీరుల త్యాగాలు అనేవి అత్యంత సున్నితమైనటువంటి అంశం. ఏ పార్టీ ఆ త్యాగాలను సొంతం చేసుకుంటుందో లేదా ఏ పార్టీని నిందిస్తుందో అనే దానిపైనే భవిష్యత్ ఎన్నికల ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి పార్లమెంట్ లో బిల్లుల ఆమోదం ఒక్కైతే దాని చుట్టూ జరుగుతున్నటువంటి ప్రాంతీయ సెంటిమెంట్ యుద్ధం 2029 ఎన్నికల కోసం ఒక బలమైనటువంటి పునాదిగా మారబోతోంది. నేటి ఓటింగ్ లో కాంగ్రెస్ ఎంపీలు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది.